చాక్లెట్ రవ్వ లడ్డు. వావ్! సో చాక్లెట్ రవ్వ లడ్డు. సో చాక్లెట్తో మనం అంటే రవ్వ లడ్డు లాగా ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం. బట్ చాక్లెట్ ఇంక్లూడ్ చేయడం అనేది పిల్లలు అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బట్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకొచ్చి అంటే ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏం లేవా, షుగరీ ఇంగ్రీడియంట్స్ అని అడుగు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ వచ్చాక చూద్దాం. డెఫినెట్లీ. ఓకే సార్, మరి తీసుకొచ్చేస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అన్నాం కాబట్టి రవ్వ అండ్ కోకో పౌడర్, చాక్లెట్ అండ్ కొబ్బరి తురుము తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్. అండ్ బ్రౌన్ షుగర్. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్సే, బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒకటి అలా తీసుకోవచ్చు అనమాట. ఎస్, అవును. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఒక స్పూన్ ముందుగా కొంచెం నెయ్యి, ఓకే, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కావాలంటే ఇందులో మనం సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పంకిన్ సీడ్స్ కానీ ఫ్లాక్సీడ్స్ కానీ అలాంటి సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఏది నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. యూజువల్గా ఇట్లా స్వీట్స్, లడ్డూస్ ఇవన్నీ ఏ టైం తీసుకుంటే పర్ఫెక్ట్? సో మార్నింగ్ 10:30 టైం తీసుకుంటే పర్ఫెక్ట్. ఎందుకంటే మనం స్వీట్స్ అంటే మోస్ట్లీ షుగర్ అండ్ రవ్వ, బెల్లం వాటితో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి. సో బ్రేక్ఫాస్ట్లో మనం ఎలాగో ఎంటీ స్టమక్లో తీసుకోలేం కాబట్టి అనదర్ ఆప్షన్ వచ్చేసి మనకు 10:30 టైంలో తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఎందుకంటే రవ్వ వచ్చేసి మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కాబట్టి 10:30కి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో వాళ్ళకు కూడా మనకు ఒక్కొక్క లడ్డు ఇవ్వచ్చు. ఓకే, వేగిపోయేవి. ఓకే, అవి సైడ్కి తీసేసుకుందాం. ఓకే, ఇంకొంచెం గీ వేద్దాం. ఓకే, ఇప్పుడు అందులో రవ్వ సో లైట్గా వేయించుకుంటాం. సో రవ్వ అనగానే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని అనుకుంటుంటారు. సో అట్లాంటప్పుడు చాలా మంది ఉప్మా ఇలాగ కూడా హెల్దీ అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు. ఎంత క్వాంటిటీలో, ఫ్రీక్వెన్సీలో ఎలా వాడాలి ఏంటి? సో మనకు ఈ రవ్వ వచ్చేసి ఫ్రీక్వెంట్గా మనం వీక్లీ ట్వైస్ అలా యూస్ చేయొచ్చు. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే సుజీ టైప్లో తీసుకుంటూ ఉంటారు. సో ఇది కార్బోహైడ్రేట్సే కాబట్టి స్వీట్ చేసుకుంటే కనుక మనం ఓన్లీ వన్స్ ఇన్ ఏ వైల్ అంటే ఒకేషనల్గా దీంతో స్వీట్ చేసుకుంటేనే మంచిది. రెగ్యులర్గా కూడా చేసుకోవద్దు, ఎందుకంటే ఇది కాప్స్ అండ్ అదే కాప్స్ రెండు కూడా మళ్ళీ ఎక్కువగా క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ హై క్యాలరీ అయిపోతుంది. కాబట్టి దీంతో మనము టిఫిన్స్ అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు, స్వీట్స్ మాత్రం కొంచెం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఓకే, ఓకే, యా. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి, ఓకే, ఇందులోనే మనం షుగర్ వేద్దాం. సో బ్రౌన్ షుగర్ కాకపోయినా కొంతమంది ఏంటంటే షుగర్ అసలు బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేయరు, అది కూడా వాళ్ళు క్యాలరీ అని అనుకుంటారు. అలాంటప్పుడు మనం కొంచెం బెల్లం కూడా యూస్ చేయొచ్చు, బెల్లం కానీ లేదంటే కొంచెం బెల్లం కొంచెం తేనె అలా కూడా మనం యూస్ చేయొచ్చు దీంట్లో. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫైనల్లీ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం, ఇంకొక స్పూన్. పర్ఫెక్ట్గా మనకు ఆ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేసింది, చక్కగా వేగిపోయాయి. యా, ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకున్నాం. కొంచెం చల్లారాక లడ్డూలు కట్టేయాలి.
సో కాసేపు వెయిట్ చేద్దాం, అది చల్లారాలి కదా. ఓకే. సో చూసారు కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కాసేపు చక్కగా రోస్ట్ చేసాము. అవి కాస్త చల్లారాలి, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, చక్కగా చల్లారిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనము కోకో పౌడర్ కూడా వేద్దాం కొంచెం. అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నెయ్యి కరిగించుకుందాం. ఓకే. సో ఉండలు కట్టడానికి నెయ్యి వెరీ ఇంపార్టెంట్. చక్కగా వేడి చేసుకున్నాము. ఓకే పల్లవి, సో చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది, అది చల్లారిపోయింది కూడా. నెక్స్ట్ ఓకే, ఆ గీ ఇందులో వేసేద్దాం, కరిగించండి. సో చేతిలో కూడా కొంచెం గీ. ఓకే లాస్ట్, ఇంకా మనం ఇప్పుడు ఉండలు కట్టేసుకుందాం. చక్కగా ఈవినింగ్ టైమ్స్ అలా స్నాక్స్ లాగా పిల్లలకి కావాలంటే అలా. అండ్ ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇది? ఇది మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సూపర్. సో మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేసాం కదా, అదే మనకు మంచి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ అది కూడా మనకు. కొబ్బరి పాలు జస్ట్ దాని మీద చల్లేసేయాలి. ఓకే. ఓకే రాసియా, చాక్లెట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఎస్, చాక్లెట్ రవ్వ లడ్డు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్పు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1/4 కప్పు. చాక్లెట్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో రవ్వ మిశ్రమం, కోకో పౌడర్, వేయించిన డ్రై ఫ్రూట్స్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఈ లడ్డూపై కొబ్బరి పొడి చల్లి సర్వ్ చేసుకుంటే టేస్టీ చాక్లెట్ రవ్వ లడ్డు రెడీ.